పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు కాళేశ్వరం జోన్ వైజ్గా పోలీస్ డ్యూటీ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రామగుండం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా పోలీసు ఉన్నతాధికారులకు అలాగే సిబ్బందికి వారికి ఉన్నటువంటి మెలకులు బయటకు తీసే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటపెట్టే విధంగా పోలీస్ డ్యూటీ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా గత వారం రోజుల క్రితం రామగుండం కమిషనరేట్ పరిధిలో కూడా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో అర్హత సాధించినటువంటి వారు ఈరోజు జరుగుతున్నటువంటి కాళేశ్వరం జోన్ వైజ్గా పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందులో కూడా ప్రతిభ కనబరిచినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అలాగే సిబ్బంది అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14వ తేదీన జరిగేటువంటి పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొంటారని ఆయన అన్నారు. అయితే ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి బాధితులు వచ్చిన సమయంలో ఆ క్రైమ్కి సంబంధించినటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అలాగే ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, అలాగే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి పలు అంశాలలో పోలీసులకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటపెట్టే విధంగా అలాగే తద్వారా పోలీసులు ప్రజలకు మరింత సేవ చేసే భాగంగా ముఖ్య ఉద్దేశంతో పోలీస్ డ్యూటీ మీట్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా కండక్ట్ చేస్తున్నామంటూ కూడా సిపి శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు జరుగుతున్నటువంటి కాళేశ్వరం జోన్ వైజ్గా ఎంపికైనటువంటి పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి పోటీలకు కూడా హాజరవుతారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందినటువంటి వారికి ప్రత్యేక పారితోషికంతో పాటు కూడా మెడల్స్ కూడా, అవార్డులు కూడా, రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. స్టేట్ వైడ్గా కూడా మంచి పేరు సాధించాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేటీఆర్, సమంతలపైన పలు వ్యక్తులపైన వివాదాస్పదంగా చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మహిళా లోకమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేపట్టాయి. ఇందులో భాగంగానే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో కూడా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు దాసరి ఉషా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ విగ్రహం వద్ద పూర్తి స్థాయిలో కూడా రోడ్డు పైన బైఠాయించి కూడా ఆమె నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ ఇట్లా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఒక వ్యక్తిగత ఆరోపణ చేయడం దారుణం అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. వెంటనే పద్ధతి మార్చుకోవాలి, వెంటనే కేటీఆర్ గారికి అలాగే సమంత గారికి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, అలాగే మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటానంటూ కూడా హామీ ఇవ్వాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. అలాగే మంతని పట్టణంలో కూడా మంతని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా మంతని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వేదికగా కూడా ఆమె కొండా సురేఖ పట్ల కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పుట్ట శైలజ మాట్లాడుతూ కొండా సురేఖ ఒక బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి ఒక మహిళల పట్ల ఇలా చిన్న చూపు చూడడం, ఒక వ్యక్తిగత ఆరోపణలు చేయడము దారుణం అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఒక మహిళా మంత్రిగా ఉన్నప్పుడు మహిళల యొక్క గౌరవం పెంపొందించే విధంగా ఉండాలి తప్ప మహిళను కించపరిచే విధంగా ఉండకూడదు. ఇలాంటి కనీస జ్ఞానం కూడా కొండా సురేఖకు లేకుండా పోయిందా అంటూ కూడా ఆమె ఆరోపించారు. వెంటనే మహిళా లోకానికి అలాగే తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి, మరొకసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనంటూ కూడా ఖచ్చితమైన ప్రమాణం చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆమె ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా పుట్ట శైలజ హెచ్చరించారు.